హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. అవునండి, నా ఛానల్ నేమ్ మార్చేశాను. మీతో కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పేసి నేను లైఫ్ విత్ రమ్యగా మార్చుకున్నాను. నా లైఫ్లో జరిగే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా స్కిన్ కేర్ రొటీన్, గెట్ రెడీ విత్ మీ ఇలాంటి అన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి అంటే కొంచెం కనెక్షన్ ఉండాలి కదా. అందుకనే నేను లైఫ్ విత్ రమ్యగా నా యూట్యూబ్ ఛానల్ని మార్చుకున్నాను. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసరికి ఒమాడ్ గురించి అండి. నాకు ఒమాడ్ గురించి ఏం తెలుసో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్గా మనం అసలు ఒమాడ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఒమాడ్ అంటే ఏం లేదు, 1 మీల్ ఏ డే. యాక్చువల్గా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని ఇలా 3 మీల్స్ తీసుకుంటాం కదా. మనం ఒమాడ్లో ఓన్లీ 1 మీలే తీసుకుంటాము. అది కూడా 1 అవర్లోనే మనం తినాలి. ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది కదా పర్ డేలో. 23 అవర్స్ మనం ఫాస్టింగ్లో ఉండి 1 అవర్ మాత్రమే తినేదాన్ని 1 మీల్ ఏ డే అంటాము. ఎందుకు ఇలా తినాలి అంటే మనం 1 మీల్ చేసేటప్పుడు క్యాలరీస్ అనేవి కొంచెం తక్కువగా తీసుకుంటాము. హెల్దీ ఫుడ్ తినడానికే మనకు టైం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా జంక్ తినే అవకాశం లేదు. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే 1 అర యాడ్ చేసుకోవచ్చు. జంక్ని అవాయిడ్ చేయడానికి, సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవడానికి ఒమాడ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇలా తినడం వల్ల ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది. మన స్టోర్డ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ కరిగి ఎనర్జీగా బాడీ యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఫ్యాట్ లాస్ అవుతాం అనమాట. ఒమాడ్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఒమాడ్లో జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఒమాడ్ ఎవరు చేయకూడదో చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ అసలు ఒమాడ్ అనేది చేయకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒకవేళ చేస్తున్నా కూడా మీరు పీరియడ్స్ మిస్ అయితే అవేర్గా ఉండండి. సెకండ్, టీనేజర్స్, చిల్డ్రన్ కూడా చేయకూడదు. ఎందుకంటే మీది ఎదిగే వయసు కదా, హ్యాపీగా తినండి, తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మీరు ఒమాడ్ అనేది ట్రై చేయొద్దు. అలాగే పీపుల్ విత్ డయాబెటీస్ అండ్ బీపీ, ఎవరికైతే డయాబెటీస్ ఉందో, బ్లడ్ ప్రెషర్ ఉందో వాళ్ళకి మెడికేషన్ ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడతారు. దానివల్ల మీరు ఒమాడ్ చేయలేరు కాబట్టి చేయొద్దు. అలాగే అండర్ వెయిట్, ఎవరైతే ఆల్రెడీ వెయిట్ తక్కువగా ఉన్నారో వాళ్ళు ఒమాడ్ చేస్తే వాళ్ళు వెయిట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒమాడ్ చేయొద్దు. అండ్ హెవీ వర్క్ చేసేవాళ్ళు, లైక్ బయట వెళ్ళి బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు ఒమాడ్ చేయొద్దు. ఏదో లావు తగ్గాలి కదా అని చెప్పేసి ఒమాడ్ చేశారంటే మీరు పని చేసుకోవడానికి మీకు ఓపిక సరిపోదు. సో మీరు ఒమాడ్ చేయొద్దండి. కావాలంటే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది, ఫాలో అయిపోండి. నెక్స్ట్, ఒమాడ్ ఎవరు చేయొచ్చు? హెల్దీ అడల్ట్స్, 18 నుంచి 50 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, హెల్దీగా ఉన్నవాళ్ళు ఒమాడ్ అనేది ట్రై చేయొచ్చు. ఇది ఓన్లీ వెయిట్ లాస్ కోసం కాదు, ఫ్యాట్ లాస్ కోసం చేస్తాం కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తాను. అదే ప్రోటీన్ రిచ్ మీల్స్ మేము తీసుకోగలం, మా ప్రతి మీల్లో ప్రోటీన్ మేము తినేలాగా చూస్తాము అనేవాళ్ళు మాత్రమే ఈ ఒమాడ్ అనేది ట్రై చేయండి. అలాగే ఎవరైతే కొంచెమైనా ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒమాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ మనము ఫుడ్ ఒక్కటే తగ్గించేసి వెయిట్ లాస్ అవ్వాలి అంటే పాసిబులే, కానీ మన మజిల్ అనేది లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎంతో కొంత ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. అది ఓకేనా. నెక్స్ట్, బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒమాడ్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ని బాడీ ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది కాబట్టి మన ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. తర్వాత ఇన్సులిన్ అనేది రైజ్ అవ్వకుండా స్టెబిలైజ్డ్గా ఉంటుంది. ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. ప్రోటీన్ రిచ్ మీల్స్ తీసుకుంటాం కాబట్టి మనకి మజిల్ అనేది అంతగా లాస్ అవ్వదు. సింపుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. 1 మీలే కాబట్టి హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ 1 మీల్లో అన్నీ ఉన్నట్టుగా చూసుకోవాలి. మన ప్రోటీన్స్, ఫైబర్, కార్బ్స్ అన్నీ ఉండేలా చూసుకుంటే మనకి ఈజీగా, సింపుల్గా, కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే లెస్ స్నాకింగ్, మన స్నాకింగ్ తగ్గించేస్తాము. ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ టైంలోనే తింటాం కాబట్టి స్నాకింగ్ చేయము. అలాగే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ని రీసెట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మనం గ్యాప్ ఇచ్చేస్తాం కదా, లాంగ్ టర్మ్ 23 అవర్స్ గ్యాప్ ఇస్తాం కాబట్టి ఓన్లీ 1 అవరే ఈటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి ఫుల్ బ్రేక్ అన్నట్టు. సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. నాకైతే భలే కంట్రోల్ వచ్చింది. ఇంతకుముందు నాకు ఈవినింగ్ 7 or 8 ఆ టైంలో ఫుల్ ఆకలేసేది. అలాంటిది నాకు హంగర్ తగ్గింది. సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఇదంతా కూడా చాలా మ్యాటర్ అండి ఒమాడ్లో.
హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్ ఎప్పుడు చూసారా, నా దగ్గర సిప్పర్ ఉంది. నేను ఈ సిప్పర్తో వాటర్ క్యారీ చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ వాటర్ సిప్పర్ ఉండాల్సిందే. ఎందుకంటే మధ్య మధ్యలో తాగుతూ ఉంటే మనం ఏదో ఒక పనిలో పడిపోయి వాటర్ తాగడం మర్చిపోతాము. సో అలా కాకుండా వాటర్ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఏ పని చేసినా మనం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉంటే డే మొత్తం హైడ్రేటెడ్గా ఉంటాం. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు. మనకి బాగా ఫస్ట్ స్టార్టింగ్లో హంగర్గానే ఉంటుంది, ఆకలేస్తుంది అనమాట. అలా ఆకలేసినప్పుడు మీరు ఓన్లీ వాటరే తాగకుండా గ్రీన్ టీ ట్రై చేయొచ్చు, బ్లాక్ కాఫీ తాగొచ్చు, లేదా ప్లెయిన్ సోడా అయినా తీసుకోవచ్చు. మీల్ టైం వచ్చేసరికి 12 to 1 కానీ 1 to 2 కానీ చూస్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఇటు లంచ్ ఇటు డిన్నర్కి మధ్యలో లంచ్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా ఓకే నేను లంచ్కి తింటాను అనే ఫీలింగ్ ఉంటుంది. లంచ్లో తిన్నప్పుడు నేను లంచ్లో తిన్నాను కదా డిన్నర్ స్కిప్ చేసినా పర్లేదు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. సో నన్ను అడిగితే 12 to 1 or 1 to 2 తీసుకోవడం బెస్ట్. అలాగే ట్రాకింగ్, మనం ఫుడ్ ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్గా క్యాలరీస్ మనం తీసేసుకున్నా కూడా వెయిట్ లాస్ అనేది అవ్వము, లైక్ ఫ్యాట్ లాస్ అనేది అవ్వము. ఒమాడ్లో జనరల్గా జరిగే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఓన్లీ కార్బ్సే తీసుకోవడం, మనం వన్ మీలే కదా చేస్తున్నాం అని చెప్పి ఓన్లీ అట్టులు తినేయడము, లేదంటే ఇడ్లీయో లేకపోతే రైసో ఇలా చపాతీ అని ఓన్లీ వాటి మీద ఎక్కువ బేస్ చేసాం అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ అది తీసుకుంటే కార్బ్స్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్నట్టే కాబట్టి మనం ఫ్యాట్ అనేది లూజ్ అవ్వదు. అలాగే ఓవర్ ఈటింగ్, ఎక్కువ కూడా అంటే క్యాలరీస్ మించి తినకూడదు. స్కిప్పింగ్ వాటర్ తాగకుండా డే అలా వెళ్ళిపోయామంటే డీహైడ్రేట్ అయిపోతుంది. అది మన ఫేస్లో బాడీలో మొత్తం తేడా వస్తుంది అనమాట. సో వాటర్ అనేది తాగుతూ ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒమాడ్ జర్నీలో తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి అని పెట్టుకోవద్దు. వెయిట్ కూడా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం కంటే వీక్లీ వన్స్ చెక్ చేసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకోటి, వాటర్ తాగమన్నాను కదా అని చెప్పేసి ఎక్కువ ఒకేసారి ట్రై చేయకండి. మీరు 1 లీటర్ తాగుతున్నారు ప్రెసెంట్ అంటే 1.5 లీటర్కి ట్రై చేయండి. 2 లీటర్స్ తాగే వాళ్ళు 2.5 లీటర్స్ తాగండి. ఒకేసారి ఎక్కువ తాగితే మీకు మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అలాగే ఓవర్ హైడ్రేటెడ్గా కూడా వాటర్ తాగకూడదండి. అంటే పేల్ ఎల్లో కలర్లో యూరిన్ పాస్ చేస్తున్నామంటే మీరు హైడ్రేటెడ్గా ఉన్నట్టే. ప్యూర్ వైట్గా వాటర్ వెళ్ళినట్టు వెళ్తున్నాయి అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు వెళ్ళినా కూడా అది ఓవర్ హైడ్రేటెడ్ అయిపోయినట్టు. సో అలా కూడా మీరు ఉండకూడదు కాబట్టి కరెక్ట్గా ప్రాపర్గా తాగండి. ఇవన్నీ నాకు తెలిసిన ఒమాడ్ గురించి నేను తెలుసుకున్న విషయాలు అయితే ఇవి. నాకు ఈ ఒమాడ్ అనేది నాకు సెట్ అవుతుంది, నేను చేయగలను అని చెప్పి నాకు బాగా గట్టిగా అనిపించింది. ఆల్రెడీ ఇప్పటికి కరెక్ట్గా రేపటికి 6 days అవుతుంది నేను ఒమాడ్ స్టార్ట్ చేసి. సో నా జర్నీ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు, షేర్ చేసుకుందాము, ఎటు చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒమాడ్ 42 days జర్నీలో నేను నో షుగర్ నో జంక్ అని అనుకున్నాను. ఇప్పటికి 5 days అయిపోయింది. 5 days, ఇది 6th day. నిజంగా చెప్తున్నానండి, ఫస్ట్ టైం నేను 6 days అసలు షుగర్ కూడా టచ్ అంటే ఎటువంటి స్వీట్ కానీ జంక్ ఫుడ్ కానీ తినలేదు. క్రేవింగ్స్ కూడా లేవు తెలుసా. నా ముందు ఎవరైనా తిన్నా కూడా నాకు ఏం అనిపించదు అని అనిపిస్తుంది. అంత సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు స్టార్ట్ అయింది. నా జర్నీలో డే 1 ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Don't forget to subscribe to Life with Ramya. Bye friends.